మీ దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే మనం చెప్పాల్సిన మొట్టమొదటి పాయింట్ చెప్పిన, మా దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎందుకు పరిశుద్ధుడు అంటే, మా దేవునిలో పాపమును మేము చూడలేమో, అదే సమయంలో ఈ లోకములో ఏదైతే మంచి అని నువ్వు అంటున్నావో ఆ మంచిని ప్రారంభించింది కూడా మా దేవుడే. దేవుణ్ణి మనము పరిశుద్ధుడు అని పిలవాలంటే వారు దుష్టత్వము నుంచి దూరంగా ఉండాలి. అదే సమయంలో వారు మంచి కార్యాలకు, మంచి పనులకు, మంచితనమునకు వారు కేర్ ఆఫ్ అడ్రస్గా, కేంద్ర స్థానంగా వారు ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన చేసిన సృష్టి కార్యములు చూస్తే ప్రతిదాన్ని కూడా మంచి 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 అన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు అంటే దుష్టత్వం నుండి వేరుగా ఉన్నవాడు, పాపము నుండి వేరుగా ఉన్నవాడు. అదే సమయంలో మంచి కార్యాలను ప్రారంభించి అనేక తరములు నేటి కాలంలోను భవిష్యత్ కాలంలో కూడా మంచి కార్యాలు చేసేవాడు దేవుడు. అందుకు దేవుణ్ణి మనము పరిశుద్ధుడు అని అనాలి.